ఏందిరా నా పొలంలో మందిని దింపినావు? నీ పొలమా? ఆధారం చూపించు. నా మాటే ఆధారం. వేల వేల ఎకరాలు గుప్పెట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి, మీ వ్యక్తి నుంచి విముక్తి కలిగించాలని, పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు. నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్లకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నావు. ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా? ఏం చేస్తావు? బెదిరిస్తావా? ప్రజాకారులను తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను. దేశాయులను దేశముఖులను తెగనలిగిన తండ్రికి పుట్టాను రా నేను. పేదవాడి చెమటతో తరిచిన భూమిలో మొలిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను. ఇగో ఈ నల్లగొండ జిల్లాలో 1000 మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు. గిట్లా ఎదురు తిరిగే కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ గొట్టంతో ఆపలేవని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏంది నాయనా అంతోనే? ఆగు బిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మెరిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందరా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. అలీ, ఒక్క పూట గంజి తాగిన దానికి గతి లేని ఈ పేదగాడిదండ చూసుకుని తెచ్చిపోతున్నావురా? పేద గాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత పోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళలో ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తని తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాడిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహీ చల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బూర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్లీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద గోడ. ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు, పదండి. పదుండ్రి. ఇంకులాబ్! ఇంకులాబ్! విప్లవం! విప్లవం! జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.